నమస్తే అండి. నేను మీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ చైల్డ్ సైకియాట్రిస్ట్. ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆటిజం గురించి. దగ్గర దగ్గర 23, 24 ఆర్ 25 ఇయర్స్ అనుభవం నాకు చైల్డ్ సైకియాట్రీలో ఉంది. ఈ మొత్తం ప్రయాణంలో యాజ్ ఏ చైల్డ్ సైకియాట్రిస్ట్ నాకు ప్రత్యేకంగా చాలా ఛాలెంజింగ్గా అనిపించి ఎక్కువ అనుభవం అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఆటిజం. ఎందుకంటే కనుక మిగతా అన్ని మానసికపరమైనటువంటి పిల్లల్లో అవనివ్వండి, పెద్దల్లో అవనివ్వండి, మానసికపరమైనటువంటి జబ్బులకి ఒక కారణం తెలుస్తుంది, అదే విధంగా ఒక ఉపాయం కూడా మనకు తెలుస్తుంది. అంటే కాజు ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. కానీ ఆటిజం ఏఎస్డి అంటారు, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్స్ అంటూ ఉంటారు. అందులో రకాలు ఉంటాయి కాబట్టి దాన్ని అలా విడమర్చుకుని చెప్తూ ఉంటాం. ఇది సర్వసహజంగా చాలామంది మనకి న్యూస్ పేపర్లో కానీ పేపర్ ఆర్టికల్స్లో అవనివ్వండి, వీడియోస్ పరంగా అవనివ్వండి, లేదంటే దీనికి పరంగా ఉండే అవగాహన పరిచేటటువంటి వేరే రకరకాల మీడియంస్ ద్వారా అవనివ్వండి మనందరికీ తెలిసే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆటిజం గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నా దగ్గర 18,000, 20,000 వరకు రకరకాల కేసెస్లో నేను డీల్ చేయటం జరిగింది ఈ 25 ఇయర్స్ మధ్యలో. అదర్ కంట్రీస్లోని చేయటం జరిగింది, ఇండియాలో కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా ఆటిజం అనేటటువంటిది మన అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే పిల్లలు వాళ్ళ వయసు బట్టి వాళ్ళ సామాజిక పరమైనటువంటి ఎదుగుదల, ముఖ్యంగా మాట్లాడేటటువంటి తీరు, పద్ధతి, పిలిస్తే వినటం, పిలిస్తే వాళ్ళ కళ్ళల్లోకి చూడటం, పిలిస్తే ఆ కమాండ్ ఫాలో అవటం, వాళ్ళ అవసరాలు నాన్ వర్బల్గా చెప్పగలిగినా కానీ, అంటే ఆ మనిషి యొక్క చేయి లాక్కుని వెళ్ళి చెప్పగలిగినా కూడా, ఆప్యాయతగా ప్రేమగా పిలిచి వాళ్ళ అవసరాలు చెప్పుకునేటటువంటి విధంగా లేకపోవటం, కళ్ళల్లోకి చూడపోవటం, పిల్లల మధ్యన ఉండకపోవటం, ఒకే పని పదే పదే చేసుకోవటం, విచిత్రమైనటువంటి చేష్టలు చేయటం, చేతులు ఎక్కువ ఊపటం, ఎక్కువ జంప్ చేయటం, ఉన్న చాటే ఎక్కువ జంప్ చేయటం, ఉన్న చాటే ఎక్కువ తిరగటం, ఇలాగా సెన్సరీ మోటార్ హైపర్ యాక్టివిటీ ఉంటాం. అంటే కాళ్ళు చేతులతో ఎక్కువగా చూపెట్టడం, నోరు అనేటటువంటిది వాడికి తప్పు చూపెట్టడం, ఒకప్పుడు మాట అనేది ఉన్నా కూడా అది ఎక్కువగా అకాడమిక్ పరమైనటువంటి ఇంట్రెస్ట్ పరంగా ఉండటం. అంటే ఆల్ఫాబెట్స్ కానీ, నంబర్స్ కానీ, కలర్స్ కానీ, షేప్స్ కానీ అలా పుస్తకరీత్యా ఉండేటటువంటి అంశాలు ఎక్కువగా చూపెట్టడం. వాళ్ళకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ పిల్లలు తెలివైన పిల్లల, తెలివి లేనటువంటి పిల్లల అనేటటువంటి ప్రశ్న మనకు ఎందుకు రావటం. ఎందుకంటే బేసిక్గా ఆ వయసు ఉండేటటువంటి పిల్లలలో ఉండేటటువంటి సోషల్ కమ్యూనికేషన్, అంటే భావ వ్యక్తీకరణ అనేటటువంటి అంశం లేకపోయినా కూడా మిగతా చాలా అంశాల్లో వాళ్ళు ప్రావీణ్యత చూపెట్టడం. అంటే కనుక కొంతమంది పిల్లలు బొమ్మలు వేయటం, రైటింగ్ చేయటం, రాయటం, బ్యాలెన్స్ అనేది బాగా చూపెట్టడం, జిమ్నాస్టిక్స్ చేయగలగటం, ఇలాంటి వేరే అంశాల్లో చాలా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్న, కొన్ని అంశాల్లో చాలా తెలుగుగా వ్యవహరిస్తున్నారు, తెలుగు ఆలోచిస్తున్నారు అని అనుకున్నా కూడా ఎప్పుడైతే కనుక ఈ కమ్యూనికేషన్ అనేటటువంటి అంశానికి వచ్చేటట్టు, కమ్యూనికేషన్ అంటే కనుక సహజంగా 3 అంశాలు. ఒకటి వినటం, రెండోది ఆలోచించడం, మూడోది చెప్పగలగటం. సో ఈ పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఆ పూర్తి స్థాయి అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ లేకపోవటం వల్ల, అంటే మన వైపు దృష్టి పెట్టకపోవటం వల్ల, అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు మన కళ్ళల్లోకి వాళ్ళు చూస్తారు కానీ మనం పిలిచినప్పుడు వాళ్ళు పలకటం, అంటే పలకటం ఊహు అంటాం కాదు కానీ అట్లీస్ట్ కళ్ళల్లోకి చూడటం, నా అనేటటువంటి వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, దానికి ఇమీడియట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది వాళ్ళ వైపు చూడటం అనేది ఉండదన్నమాట. సో అలా లేనప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ అసలు వీళ్ళు మనం చెప్పేది వింటున్నారా వినట్లేదా అని మనకు అర్థం కాదు. అదే కానీ వాళ్ళకి నచ్చినటువంటి టాపిక్ మనం తీసుకెళ్ళామనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి నచ్చినటువంటి ఆ టాయ్ కానీ, ఆ కలర్స్ కానీ, ఆ షేప్స్ కానీ, సో ఇటువంటి పిల్లలకి సహజంగా ఏంటంటే ఒక స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ తిరిగేటటువంటి వస్తువులను ఎక్కువ లైక్ చేయటం, లైట్స్ వైపు ఎక్కువ చూడటం, కొన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్, అంటే మనం 100 సార్లు పిలిచినా పలకనటువంటి పిల్లలు సడన్గా ఒక మ్యూజిక్, ఒక రైమ్ వాళ్ళకి వినిపించగానే దానికి రెస్పాండ్ అయ్యి రెసిప్రొకేట్ అయ్యి వెంటనే దాని వైపు వెళ్ళి రావటం. అదే పేరెంట్స్ చాలామంది అంటారు, మేము ఎన్ని సందర్భాల్లో వాళ్ళు పిలిచినా కూడా మన మాట వాళ్ళు పట్టించుకోవట్లేదండి. అదే ఒక మ్యూజిక్ కానీ, ఒక రైమ్ కానీ వస్తే కనుక దానికి ఎక్కడ లేనటువంటి ఒక ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, దానివైపు పరిగెట్టుకుని వెళ్తున్నారు అని అంటూ ఉంటారు. సో ఇటువంటి డైలమాలో చాలామంది పేరెంట్స్ అసలు ముందుకెళ్ళక్కర్లేదు, అసలు ఇది సమస్య కాదు. మీకు కొన్ని సందర్భాల్లో అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఇంకొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎక్కడో చోట ఒక ఇన్ఫర్మేషన్ చదువు ఎవరో చెప్పటం వినో అది ఆ పిల్లవాడికి కొరిలేట్ చేసుకుని అమ్మో ఇది ఆటిజం ఏమో అనేటటువంటి భయపడుతూ ఉంటారు. ఈ తర్జన భర్జనలోనే చాలా వరకు టైం వేస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. డాక్టర్స్ దగ్గరికి రావటం అనేది లేట్ అవుతూ ఉంటుంది. ప్రధానంగా చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి రావటం అనేటటువంటిది లేట్ అవుతుంది. చాలామంది పీడియాట్రిషియన్స్ కూడా ఏమంటూ ఉంటారంటే కనుక
వెయిట్ చేయండి చూద్దాం అంటూ ఉంటారు. కానీ ఆటిజం అనేటటువంటి అంశంలో ప్రధానంగా ఎప్పుడైతే కనుక మనకు ఒక చిన్నపాటి డౌట్ అనేది వస్తుందో, ఒక అనుమానం అనేది కలుగుతుందో, ఇక్కడ ఏదన్నా ఉందేమో అనేటటువంటి ఆలోచన వస్తుందో, ఆ ఆలోచన కానీ అనుమానం కానీ వెంటనే క్లియర్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం ఇస్ ది ఎసెన్స్. టైం అనేటటువంటిది గోల్డెన్ పీరియడ్. అంటే ఆటిజం అనేటటువంటిది కొంతవరకు యూజువల్గా 4.5 or 5 years లోపు మనం ఐడెంటిఫై చేయగలి త్వరిగా థెరపీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఇంకా ఇతరత్ర అంశాలని మనం పరిగణలోకి తీసుకుని ఆ పిల్లవాడికి ఇవ్వగలిగితే కనుక దాని రేట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. అలా కాకుండా వెయిట్ అండ్ వాచ్ చూద్దాంలే, మీ పెదనానికి లేట్ వచ్చినాయి, మీ మావకి లేట్ వచ్చినాయి, నీకు లేట్ వచ్చినాయి, ఇలాగా ఈ విధంగా ఏంటంటే పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ అటువంటి అంశాలు ప్రధానంగా ఏంటంటే యూజువల్గా ఓన్లీ మాటల పరమైనటువంటి డిలే ఉండేటటువంటి పిల్లలే. సో చాలా వరకు మనం ఏమనుకుంటాం అంటే కనుక ఆటిజం అంటే కనుక మాటలు రాకపోవటం అనుకుంటాం. కాదు, వాళ్ళకి మాటలు వస్తాయి, కానీ వాళ్ళకి ఏదైతే ఇష్టపడతారో, ఏ ఆస్పెక్ట్స్ అయితే కనుక వాళ్ళకి స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఒక బుక్కి, ఒక రంగుకి, ఒక షేప్కి, ఒక నంబర్కి చదువు రీత్యా ఉండేటటువంటి ఆ మాటకారితనం, ఆ మాట్లాడేటటువంటి తీరు, సామాజిక పరమైనటువంటి కమ్యూనికేషన్, అమ్మా అని పిలవటం. సహజంగా ఈ పిల్లలు అమ్మ అమ్మ పాప పాప అని ఇలా రకరకాలు అంటూ ఉంటారు. కానీ మనం ఇక్కడ చూసేది ఏంటంటే కనుక సోషల్ కమ్యూనికేషన్లో ఆ స్పెసిఫిక్ పర్సన్ని, ఆ వ్యక్తిని వెళ్ళి ఆ పేరుతో సంబోధించడం అనేటటువంటి దాన్ని చూస్తూ ఉంటాం. అలా సంబోధించడం ఒకటి, దట్ ఈస్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్. రెండోది ఏంటంటే కమాండ్ ఆర్ రిక్వెస్ట్, అంటే అమ్మ ఇవ్వు, అమ్మ వద్దు, అమ్మ కావాలి, అది సెకండ్. థర్డ్ ఆబ్జెక్ట్, అమ్మ అన్నం పెట్టు, అమ్మ ఆకలి వేస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే కనుక ఈ స్ట్రక్చర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేటటువంటిది అది బహుశా చాలా దూరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఆ పరాణ వ్యక్తి వాళ్ళకి తెలిసి ఉండి వాళ్ళతో అన్యోన్యంగా ప్రేమగా ఉండేటటువంటి అనేటటువంటి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్యతోనే వాళ్ళు ఆ పేరు సంబోధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయరు. ఇది ఆటిజంలో ప్రధానంగా కనిపించేటటువంటి లక్షణం. చాలామంది పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటారంటే, అరే మాటలు అంటే కనుక వస్తున్నాయి కదా, ఏదో కొద్ది గొప్ప మాటలు వస్తున్నాయి. కొంతమంది కంప్లీట్గా మ్యూట్ ఉంటారు. అంటే కొంతమంది ఆటిజంలో ఉండేటటువంటి పిల్లలు, అంటే ఆటిజంలోనే క్లినికల్గా నేను డయాగ్నోసిస్ చేసి రకరకాల విభజించేటటువంటి దగ్గర 121 ఉంటాయి అన్నమాట. అంటే 121 లక్షణాలు ఉంటాయి ఆటిజంలో. సో 1-2 లక్షణాలు కాదు. అందులో ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే మాట్లాడకపోవటం, పిలిస్తే పలకపోవటం, పిల్లల మధ్యన ఉండకపోవటం, బొమ్మలతో ఆడకపోవటం, ఇతరాతరులకి పక్కన ఉండేటటువంటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా వ్యవహరించకపోవటం, వాళ్ళ కళ్ళల్లో చూడకపోవటం, ఇవి కొన్ని లక్షణాలు. కనిపించినటువంటి లక్షణాలు ఏంటంటే సెన్సరీ మోటార్ సిమ్టమ్స్ అంటూ ఉంటాం. విచిత్రంగా చూడటం, ఒక సైడ్కి చూడటం, కళ్ళు చిట్లించడం, అంటే పైనుంచి కింద వరకు సెన్సరీ మోటార్ అంటారు. అంటే సెన్సేషన్స్ అంటే కనుక ఆ 6-7 స్పర్శలకు సంబంధించింది. వాసన, రుచి, వినికిడి, చూపు, స్పర్శ, ఈ ఐదు సెన్సరీకి సంబంధించినటువంటి వేరియేషన్స్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పర్శ అనుకున్నారనుకోండి, పెయిన్ అనుకున్నారనుకోండి, ఈ ఆటిజం పిల్లలు అనేటటువంటి వాళ్ళు పెయిన్ థ్రెషోల్డ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే చాలా నొప్పిని భరిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళకి దురదేస్తే కనుక బాగా కోక్కుంటారు, అక్కడ రక్తం కూడా వస్తూ ఉంటుంది, కానీ వానికి నొప్పి తెలియదు. ఎక్కడో గాయం అవుతుంది, అమ్మ నాన్న ఏంటి కాళ్ళు ఇలా ఎర్రగా అయింది ఏంటి, వాచింది ఏంటని చూస్తారు, కానీ వీళ్ళకి నొప్పి తెలియదు. కొన్ని సందర్భాల్లో గట్టిగా తగిలితే కనుక సహజ సిద్ధంగా పిల్లలు రెస్పాండ్ అయ్యే విధంగా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఆ నొప్పిని ఇలా పక్కకు తోసేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి స్కిన్. ఐస్ అన్నాను చూడండి, ఇప్పుడు విజువల్ సెన్సేషన్, ఇలా మెల్లకన్ను పెట్టడం, సైడ్కి ఇలా చూడటం, కళ్ళు చిట్లిస్తున్నట్టు చూడటం, ఇలాగ. మరి వాసనకు సంబంధించింది, కొన్ని వాసనలు ఎక్కడో ఏదో రూమ్లో ఏదో ఒక వాసన వస్తే పసిగడతారు, వాళ్ళకి నచ్చినటువంటి వాసన వైపు చాలా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివి. మరి రుచి వరకు వస్తే కనుక కొంతమంది పిల్లలకి అసలు చాలా స్పష్టత ఉంటుంది అనమాట. ఆటిజం ఉండేటటువంటి పిల్లలు ప్రత్యేకంగా ఏది తింటారు, ఏది తినరు అనేది చాలా రిస్ట్రిక్ట్గా ఉంటారు. నెంబర్ 1, వాళ్ళు ఎక్కువగా నవలటానికి ఇష్టపడరు. వాళ్ళకి కావాల్సిన ఇష్టమైనటువంటి పదార్థాలు నవ్వులుతారు, కానీ రైస్ ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి నచ్చినటువంటి ఒక కేటగిరీ ఆఫ్ ఐటమ్ ఉంటే కనుక దాన్ని నవలటానికి ఇష్టపడరు, బుగ్గలో పెట్టుకుంటారు, లేదంటే మింగేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి తల్లిదండ్రులు ఏంటంటే అదే లూప్లోకి వెళ్ళి వాళ్ళకి బాగా మెత్తగా చేసేటటువంటి ఫుడ్ ఇస్తూ ఉంటారు. ఇదొకటి. తర్వాత ఏంటంటే పీచు పదార్థాలు కానీ, స్టిక్కీగా ఉండేటటువంటి పదార్థాలు కానీ వాళ్ళకి ఎక్కువ నచ్చవు. అయితే మింగరు, లేదంటే ససేమిరా అని మొహం తిప్పేసుకుంటారు, తినరు కూడా. సో ఇది నోటికి సంబంధించిన. అలాగే వినికిడి.
వీళ్ళకి ఏంటంటే కొన్ని శబ్దాలు, కొన్ని మ్యూజిక్స్, రైమ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే థండర్ స్టార్మ్స్ కానీ, కొన్ని మెషిన్ సౌండ్స్ కానీ, గ్రైండర్ సౌండ్స్ కానీ, కుక్కర్ సౌండ్స్ కానీ, లేదంటే బయట పేలేటటువంటి బాంబులు, దీపావళికి అవి పేలే బాంబులకి చాలా అతిగా భయపడుతూ ఉంటారు. అలాగే తడి ప్రదేశాలు వీళ్ళకి ఎక్కువ నచ్చవు. ఇలాంటి సెన్సరీ సిమ్టమ్స్ ఉంటాయి. మరి మోటార్ సిమ్టమ్స్ అంటే ఒక చోట కుదుటుగా ఉండరు, అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఆరు పరిగెట్టేటటువంటి దానికి పర్పస్ ఉండదు. ఇలా పరిగెట్టేటటువంటి తత్వాన్ని పేరెంట్స్ ఏమొచ్చి ADHD అనుకుంటారు. అసలు వాస్తవానికి ఆటిజంతో పోల్చుకుంటే ADHD అనేది సమస్య అయినా కూడా చాలా చిన్న సమస్య. ఇది 10% అంటే ఆటిజం అనేటటువంటిది 100% ప్రమాదకరమైనటువంటి సమస్య. సో ఏంటంటే ADHD అనేటప్పటికీ చాలామంది పేరెంట్స్, పీడియాట్రిషియన్స్ ఏమనుకుంటారంటే ఇది కేవలం అల్లరమ్మా, మీ అబ్బాయిని సరిగ్గా పెంచట్లేదు, మీరు వీడు ఎక్కువ అల్లరి చేస్తున్నారు అనేటటువంటి విధంగా తోసేసి పక్కకు తోసేస్తారు ఉంటారు. సో ఆటిజంలో ఉండేటటువంటి హైపర్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే దానికి ఒక అర్థం పర్థం ఉండదు. ఉన్న చాటే జంప్ చేయటం, ఉన్న చాటే తిరగటం, ఉన్న చాటే చేతులు ఎక్కువ ఊపటం, ఎక్కువగా స్ప్రింగ్ యాక్షన్లకు ఎక్కువ జంప్ చేయటము. సో ఇలాగా ఏదో ఒక మ్యానరిజమ్స్ చేయటం, చేతులు ఇలా ఊపటం, ఫింగర్ ప్లే అంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే సింక్రనీ అని అంటూ ఉంటారు, అంటే రెండు సిమిలర్గా ఉండే వస్తువులు తీసుకుని వాటితో ఆడటం. ఇలా సెన్సరీ మోటార్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఆటిజంలో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఒకటి అవగాహన, రెండోది ఏంటంటే దానికి సంబంధించినటువంటి నేర్పరితనం, ఆలోచన శైలి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఒక అసెస్మెంట్ తీసుకుని, ఒక పీడియాట్రిక్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని అసెస్మెంట్ తీసుకుని దాంట్లో క్లారిటీ తెచ్చుకుని తొందరగా ఇందులో ముందుగా రావటం అనేది. అలా కాకుండా చాలామంది ఏంటంటే దాన్ని పోస్ట్పోన్ చేయటం కానీ, లేదంటే సింపుల్గా ఏ అసెస్మెంట్ లేకుండా ఏదో ఒక థెరపీ సెంటర్కి వెళ్ళిపోయి బ్లైండ్గా మొదలు పెట్టేస్తూ ఉంటారు. థెరపీ అసెస్మెంట్ అనేది ఆటిజం అని మనకు తెలిసినా కూడా ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అసెస్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందాక నేను చెప్పినటువంటి రకరకాల లక్షణాలు బట్టి ఏ కేటగిరీ ఆఫ్ ఆటిజం అనేది ప్రధానంగా విభజించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కేటగిరీ అనేది విభజించుకున్న తర్వాత అది ఏ స్థాయి వరకు అది ఇంప్రూవ్ అవుతుంది, అది ఇంప్రూవ్ అవడానికి ఎంత అవకాశం ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే విటమిన్స్, మినరల్స్, బయోమెడికల్ ట్రీట్మెంట్ అవనండి, లేదంటే ఈ థెరపీ సెంటర్లు చేసేటటువంటి థెరపీస్ అవనండి, దాన్ని కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఇది కరెక్ట్గా విభజించి ఆటిజం అనే డయాగ్నోసిస్కి కాకుండా దాన్ని విభజించి ఏ కేటగిరీలో పడుతుంది అనేటటువంటిది మనకు తెలియకపోతే ఏమవుతుందంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది థెరపీ సెంటర్లో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎసెన్స్ టైం అనేటటువంటిది, ముఖ్యమైనటువంటి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటున్నాం అంటే కనుక ఈ 4.5 years ప్రధానంగా డెడ్ లైన్ అనేటటువంటి టైం ఫ్రేమ్ అనమాట. ఈ టైంలో వచ్చేటటువంటి ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ రాదు అని మనం అన్నాం, కానీ ఆ తర్వాత వచ్చేటటువంటి ఇంప్రూవ్మెంట్ నత్తనడకన వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్, ఆటిజమా కాదా, రెండోది ఏ కేటగిరీ ఆఫ్ ఆటిజం, తర్వాత అసెస్మెంట్, మూడోది బయోమెడికల్ ట్రీట్మెంట్, నాలుగోది థెరపీ సెంటర్స్ పంపించడం, ఐదోది పేరెంటల్ ఇన్పుట్ థెరపీసు, ఆరోది స్కూల్కి పంపించడం. ఈ విధంగా ఒక స్ట్రక్చర్డ్గా వెళ్తే కనుక ఆటిజంని పసిగట్టడం, ఆటిజం అనేటటువంటి జబ్బుని తొందరగా అవగాహన చేసుకోవటం, ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటిజం గురించి ట్రీట్మెంట్ అని కొట్టగానే 1,00,000 సెర్చ్లో, మనం గూగుల్ సెర్చ్లో కొడితే 1,00,000 వస్తున్నాయి. ఏదేదో అంటారు, అంటారు, ఈ మంత్రం అంటారు, ఆ మాయ అంటారు. దయచేసి పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా దాని కారణం తెలియనటువంటి ఆ జబ్బుకి, అదేవిధంగా దాని పరిష్కారం లేనటువంటి జబ్బుకి ఉన్నా కూడా దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరించగలిగినట్టుగా అయితే కనుక జబ్బు తీవ్రకరంగా అవటం, క్రానిక్ అవటము, లేదంటే అన్ట్రీటబుల్ కండిషన్లోకి వెళ్ళటము, ఏజ్ బార్ అవ్వకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆటిజంకి నేను ఇందాక చెప్పినట్టుగా అసెస్మెంట్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద రైట్ వే అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్. అంటే వీలైనంత తొందరగా ఆ ట్రీట్మెంట్ అనేటటువంటి దాంట్లోకి రావాలి. కాబట్టి ఏంటంటే ఏదో మనం ఎక్కడో విన్నాము, ఎవరో చెప్పారు, వాళ్ళకి ఎవరోకో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేటటువంటి బ్లైండ్ ఫెయిత్తో వెళ్ళి అన్నీ ట్రై చేసి అన్ని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ డన్ అంటే అన్నీ చేసేసేవండి మా పిల్లలకి అని అంటూ ఉంటారు. ఫైనల్గా ఏ ఒక్కటి కూడా కంటిన్యూస్గా అండర్ సూపర్విజన్, ఒక పీడియాట్రిక్ సైకాట్రిస్ట్ యొక్క సూపర్విజన్లో, పర్యవేక్షణలో ఒక ప్రోటోకాల్ నిమిత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏవైతే అప్రూవ్ చేస్తుందో థెరపీస్, సైంటిఫిక్ రీసెర్చ్ బేస్ మీద, ఎవిడెన్స్ బేసిస్ మీద ఏవైతే కొన్ని వేల మంది పిల్లల మీద రీసెర్చ్ చేయటం ద్వారా వచ్చేటటువంటి నాలెడ్జ్ బేస్
అప్రోచెస్తో ఇంప్లిమెంట్ చేయగలిగేటటువంటి థెరపీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ట్రీట్మెంట్స్ అన్న థెరపీస్ అని ఇది ప్రధానంగా పేరెంట్స్ అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం. పలానా థెరపీ సెంటర్లో బాగుంది, ఆ థెరపిస్ట్ బాగున్నాడు అని చెప్పి అటు పేరెంట్స్ వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎసెన్షియల్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అవటం వల్ల మళ్ళీ మొదటికే వస్తున్నారన్నమాట. పోయింది ఏంటంటే టైము. ఆ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ టైం పోగొట్టుకోవటం వల్ల మళ్ళీ తిరిగి రానటువంటి టైం వల్ల మనం చైల్డ్ని రిస్క్ స్టేటస్లో పట్టుకెళ్తున్నాం అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆటిజం అనేటటువంటి దానికి ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, దేనికి ఎవిడెన్స్ ఉంది, ఏది చేస్తే కనుక పిల్లలు తొందరగా ఇంప్రూవ్ అవుతారని మాట్లాడుకునే ముందు అసలు ఆటిజం ఎందుకు వస్తుంది అనేటటువంటిది కొద్ది క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఆటిజంకి ఇప్పటికీ కూడా ఏ కారణం చేత వస్తుంది అనేది మనకు తెలియదు. కొంతమంది విటమిన్ B12 షార్ట్స్ అంటారు, కొంతమంది ఎక్కువ ఆక్సిజన్ హైపర్బారిక్ ఆక్సిజన్ అంటారు, కొంతమంది మసాజెస్ ఇవ్వటం అంటారు. సో కాబట్టి ఇప్పటికీ కూడా కొంతమంది ఫంగల్ అంటారు, కొంతమంది బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ అంటారు, కొంతమంది స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అంటారు, కొంతమంది పోషక విలువైనటువంటి పదార్థాల లోపం అంటారు. కాదండి, ఏ ఒక్కటి కూడా మనం వీటన్నిటికీ టెస్ట్ చేస్తే కనుక ఏదో ఒకటి లోపం కనిపిస్తూనే ఉంటుంది. మనిషి అన్న వాళ్ళకి, పిల్లలకైనా పెద్దలకైనా మనం అన్ని రకాల టెస్టులు చేసినప్పుడు ఏదో ఒకటి లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ఫంగస్ అయినా, బ్యాక్టీరియా అయినా, మినరల్ అయినా, విటమిన్ అయినా ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. ఆ లోపం కనిపించింది అనేది వాస్తవం అయినా కూడా ఆ లోపం వల్ల ఆటిజం వస్తుంది అనేటటువంటి దానికి కొరిలేషన్ లేదు. అది మనం అర్థం చేసుకోవాల్సినది. సో ఎక్కువగా పేరెంట్స్ ఎక్కడ పక్కదోవని పడతారు అంటే కనుక అరే ఈ లోపం కనిపించింది కదా, బహుశా ఇదే కారణం అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా అలాగే చెప్తూ ఉంటారు, కొంతమంది తెలియనటువంటి థెరపిస్టులు కూడా అలాగే చెప్తూ ఉంటారు. సో అది కరెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు అన్నమాట. ఒక సంవత్సరం పాటు అది దానికే టైం కేటాయిస్తూ ఉంటారు. అరే అది దానివల్ల ఇది వచ్చిందని మీరు ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళకి అర్థం కాదు. సో అక్కడ అలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆటిజం అనేటటువంటి దానికి ప్రత్యేకంగా ఒక కారణం లేకపోయినా చాలా కారణాలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే జన్యుపరంగా చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు మా ఇంట్లో ఎవరికి లేదు, మా ఇంట్లో ఎవరికి లేదని. మీ ఇంట్లో ఇమీడియట్గా మీకు కనిపించేటటువంటి మెంబర్స్లో లేకపోయినా కూడా ఎక్కడెక్కడో దగ్గర బంధువుల్లో కానీ ప్రీవియస్ జనరేషన్స్లో కానీ ఎక్కడైనా ఉందా లేదన్నది మనం చెప్పడం కష్టం. ఒకటి జెనెటిక్, రెండోది ఎన్విరాన్మెంట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ మధ్యన వర్చువల్ ఆటిజం అంటున్నారు. అది అసలు ఒక పనికిరాని పదం, అది మనం వాడకూడదు కూడా. అంటే మొబైల్ గ్యాడ్జెట్స్ ఇవ్వటం వల్లే పిల్లలు కంటిన్యూస్గా ఇలా అయిపోతున్నారు అనేటటువంటి ఒక అపోహ. అలా కాదండి, అలా అయితే ప్రపంచం అంతా కూడా వర్చువల్ ఆటిజం వచ్చేసేయాలి. ఎందుకంటే ఎవరి చేతుల్లో ఉన్న ఫోను, ఎవరి ముందైనా టీవీ ఉంటుంది. అలా కాదు, ఎవరికైతే కనుక ఈ జన్యుపరమైనటువంటి ప్రొపెన్సిటీ ఉంటుందో, ఎవరికైనా కానీ ఇలాంటివి రావడానికి ఒక లక్షణాలు ఉంటాయి, అటువంటి వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంట్ పరంగా ఒకే అంశాన్ని పదేగా మొనోటనస్గా ఇవ్వటం వల్ల, అంటే ఒక గ్యాడ్జెట్ కానీ ఒక మొబైల్ కానీ పేరెంట్స్ బాగా బిజీగా ఉండటం వల్ల వేరే ఆట వస్తువులని దూరం పెట్టి, వేరే పిల్లల్ని దూరం పెట్టి, ప్రత్యేకంగా ఈ కోవిడ్ టైంలో ఈ మొబైల్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమైంది అంటే కనుక ఈ జన్యుపరమైనటువంటి లోపం అనేటటువంటిది పైకి రావటం, సర్ఫేస్ అవటం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే పూర్తిస్థాయి ఆటిజం. సో అదొకటి. మూడో అంశం ఏంటంటే కొన్ని మినరల్స్ న్యూట్రియంట్స్ లోపం వల్ల omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, అంటే మరి ప్రత్యేకంగా అవే అంటే కాదు, ఇవి యూజువల్గా ఏంటంటే ఈ కాంబినేషన్లో ఎప్పుడైతే కనుక ఈ కాంబినేషన్ ఉంటుందో అప్పుడు ఆటిజం అనేది బయటకు వస్తుందని మనం చెప్పుకోవాలి. సో కాబట్టి ఏ ఒక్క అంటే క్రోమోజోమ్ 21, 23 మీద చాలా రీసెర్చ్ జరిగింది, చాలా క్రోమోజోమ్స్ మీద జరిగినాయి. కానీ అరే ఇదే కరెక్ట్గా ఇదే కారణం అని అనుకునే టైంకి మనకి అది కారణం కాదు అనేది వేరే రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది. సో ఇలా కన్ఫ్యూజింగ్ ఉండటంతో ఏంటంటే సైంటిస్టు రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళు పీడియాట్రిక్ సైకియాట్రిస్టే చాలా సందర్భాల్లో తర్జన లోనై కన్ఫ్యూజ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఒక కామన్ మ్యాన్, ఒక తల్లి తండ్రి ఒక బిడ్డవాడి యొక్క పరిస్థితిని చూసి ఆ బాధతో దానికి తక్షణమే ఏదో ఒక పరిష్కార మార్గం వెతకాలి అనేటటువంటి ఆలోచనతో ఈ ట్రీట్మెంటు, ఆ థెరపీ అని చెప్పి 4 దిక్కులు పరిగెట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఏదైనా కూడా ముఖ్యంగా ఆటిజం సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మెయిన్గా చేయాలి అంటే కనుక ఫస్ట్ దాన్ని బాగా అవగాహన చేసుకుని రకరకాల, నేను ఇందాక చెప్పినట్టుగా 121 ట్రైట్స్, 28 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్, ఒకటి ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది, ఒకటి స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, ఒకటి ఈ థెరపీ పనిచేస్తుంది. సో ఏ కేటగిరీ ఆఫ్ ఆటిజం అనేది ఫస్ట్ విభజించుకుని దానికి ఒక థెరపీ అనేది కానీ ట్రీట్మెంట్ అనేది కానీ ఒక పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ ద్వారా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయటం అనేటటువంటి మొదటి మెట్టు ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ఒక బ్లైండ్ ఫెయిత్తో, ఒక బ్లైండ్ ఫోల్డెడ్గా మనం ముందుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పలానా అబ్బాయి ఆటిజంలో పలానా థెరపీ సెంటర్లో ఇంప్రూవ్ అయ్యాడు అంటే కనుక బహుశా
అతను ఆటిజంలో ఉండేటటువంటి ఆ స్పెసిఫిక్ కేటగిరీకి, ఇందాక నేను చెప్పాను కదా 121 కేటగిరీస్, ఆ కేటగిరీకి అక్కడ ఉండే థెరపీ సూట్ అయిందనమాట. మిగతా అన్ని కేటగిరీస్కి అదే లూప్ హోల్లో అదే లైన్లో వెళ్ళటం వల్ల ఇంప్రూవ్మెంట్ పూర్తిగా కనిపిస్తుందా లేదా అనేటటువంటి చూడటం అనేది ప్రశ్నార్థకం. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. సో ఎప్పుడైతే కనుక మనం అసెస్మెంట్, విభజన, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది పక్కడ్బందీగా ఒక నమ్మకమైనటువంటి చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం అది చేస్తాము, ఆ తర్వాత జరిగేటటువంటి ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పడమే నా ఉద్దేశం. అయితే ఇంతకుముందు నేను చాలా సందర్భాల్లో మాట్లాడినట్టుగా ఏ ఒక్క ట్రీట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆటిజంని నిర్మూలించి తీసేయగలిగేటటువంటి కెపాసిటీ ఏమీ లేదు. ప్రధానంగా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక డెవలప్మెంటల్ డిసార్డర్ అనమాట ఆటిజం. అంటే అది ఒక డిజీజ్ కాదు, అది ఒక మానసిక ఎదుగుదలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఎప్పుడైతే అది మానసిక ఎదుగుదలకు సంబంధించినటువంటి అంశం కింద మనం పరిగణలోకి తీసుకుంటామో ఆటోమేటిక్గా దాన్ని ఏంటంటే ఇది చేసేసేయండి క్లియర్ అయిపోద్దని చెప్పడానికి లేదు. అలా ఎవరు ప్రామిస్ చేసినా అలా మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు. దీన్ని ఏంటంటే దిస్ హ్యాస్ మల్టిపుల్ అప్రోచెస్. ఏ ఒక్క ట్రీట్మెంట్ పనిచేయదు, మల్టిపుల్ అప్రోచెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను డైట్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను చాలామందికి. అంటే గోధుమ పిండి, మైదా వస్తువులు తగ్గించండి, గ్లూటెన్ ఫ్రీ డైట్. అలాగే కెసిన్ ఫ్రై, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తగ్గించండి, షుగర్ అండ్ స్వీట్ ఐటమ్స్ తగ్గించండి, డ్రై ఫ్రూట్స్ పెంచండి, నాన్ వెజిటేరియన్ పెంచండి, ఇలా చెప్తూ ఉంటా. ఒక 3 నెలల పాటు చేస్తే కనుక కొన్ని సందర్భాల్లో గ్లూటెన్ ఫ్రీ అంటే గోధుమ పిండి, మైదా, సోయా, బార్లీ, సూజీ, ఓట్స్ అండ్ జొన్న అంటే గ్లూటెన్ ఐటమ్స్ ఉండేటటువంటి ఆ ప్రోటీన్ ఉండే కొన్ని ఐటమ్స్ ఒక 3 నెలల పాటు తీయటం. అలాగే మిల్క్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఒక 3 నెలల పాటు తీయటం. ఇది చాలా కష్టసాధ్యమైనా కూడా కొంతమంది పేరెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు. ఇలా డైట్ చెప్తూ ఉంటారు. డైట్ అనేది అబ్సల్యూట్ కాదు. అంటే చాలామంది అంటూ ఉంటారు డైట్ అంత కష్టమైనటువంటిది కదండి, డైట్ చెప్తే ఆటిజం నుంచి బయటపడిపోతారు. అలా ఎవరు చెప్పరండి. కానీ ఆటిజంలో ఉండేటటువంటి చాలా రకాల లక్షణాల్లో కొన్ని అంశాలు, ఉదాహరణకి డైట్ చేసిన తర్వాత హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది, ఐ కాంటాక్ట్ పెరుగుతుంది, లిస్నింగ్ స్కిల్స్, వినేటటువంటి ఓపిక పెరుగుతుంది, కళ్ళల్లోకి చూడటం అనేది ఇంప్రూవ్ అవుతుంది, షుగర్స్ తగ్గించడం వల్ల హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. సో ఇలాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ రావటం వల్ల ఏమవుతుందంటే మిగతా థెరపీస్ కానీ ట్రీట్మెంట్స్ ఏవైతే కనుక మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తామో అవి సక్సెస్ఫుల్గా యూస్ఫుల్ అయ్యేటటువంటి దానికి అది మార్గదర్శకంగా అవుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి డైట్. సో అదేవిధంగా ఏంటంటే బయోమెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఉంటారు. బయోమెడికల్ ట్రీట్మెంట్ నాలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే సైకాట్రిస్ట్ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే బ్రెయిన్కి కావాల్సినటువంటి కొన్ని పోషక విలువైనటువంటి పదార్థాలు బయోమెడికల్ అంటాం. అంటే విటమిన్స్, న్యూట్రియంట్స్, జింక్, మినరల్స్, ప్రోబయోటిక్స్, తర్వాత ఏంటంటే హై కాన్సన్ట్రేటెడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎల్ కార్నిసిన్, ఎల్ గ్లూటాథియోన్, ఇలాంటి రకరకాల కాంబినేషన్స్ అటువంటి విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్. ఇవేమీ హానికరమైనటువంటివి కాదండి. ఇవి నార్మల్ పిల్లోడు యొక్క వయస్సు, వెయిట్ బట్టే ఇచ్చేటటువంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. ఇవి బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆక్సిజన్, న్యూట్రియంట్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ మెచ్యూర్ చేసి ముందుకు పంపించడానికి కెపాసిటీ ఉండేటటువంటి కొన్ని పోషక విలువైనటువంటి పదార్థాలు. ఇది కూడా ఏంటంటే మనం ర్యాండమ్గా ఇవ్వండి. ఈ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీనికి అప్రూవల్ అనేది అరిజోనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టెక్సస్ యూనివర్సిటీ, అమెరికా నుంచి 2013లోనే దీనికి అప్రూవల్ ఇవ్వటం జరిగిందనమాట. అందులో ఏ కాంబినేషన్ అంటే మనం ఇటువంటి ఇన్ని ఉండేటటువంటి రకరకాల న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ కాంబినేషన్లో మనం ఇస్తాము అనే దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉందన్నమాట. ఇందాక మనం చెప్పినట్టుగా ఆటిజంని రకరకాల పద్ధతుల్లోని మనం విభజించుకుంటున్నాం కదా, ఆ విభజించుకునేటటువంటి ఆ కేటగిరీలో ఉండే ఆ కేటగిరీలో ఉండే ఆటిజం ఏదైతే ఉందో ఆ కేటగిరీలో ఉండే ఆటిజం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు బట్టి ఈ బయోమెడికల్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి కాంబినేషన్ మనం మారుస్తూ ఉంటాం. సహజంగా పీడియాట్రిషియన్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి పిల్లలు వెళ్ళగానే ఒక ఫిష్ ఆయిల్ సిరప్ లేదంటే ఒక విటమిన్ సిరప్, ఒక కాల్షియం సిరప్ రాస్తూ ఉంటారు. అలా కాకుండా ఏంటంటే కాంబినేషన్ థెరపీ అంటారు. అంటే స్పెసిఫిక్గా ఆ పిల్లవాడికి ఉండేటటువంటి లక్షణాలు బట్టి ఒక కేటగిరీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటటువంటిది క్లినికల్గా ఎక్స్పీరియన్స్తో అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు నిర్ణయిస్తూ ఉంటారు. ఆ విధంగా మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. సో దీన్ని బయోమెడికల్ ట్రీట్మెంట్ అంటారు. దానికి ముందు ఏంటంటే ప్రధానంగా ఆ చైల్డ్ ఏ కేటగిరీకి చెందిన ఆటిజం చెందినటువంటి పిల్లవాడు అనేది అసెస్ చేయటం, ఆ పీడియాట్రిక్ సైకాట్రిస్ట్ దగ్గర మీరు తీసుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇప్పుడు ఆటిజం గురించి మాట్లాడుకుంటే గోల్డ్ స్టాండర్డ్ మనందరం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే థెరపీస్ గురించి మాట్లాడుకుంటాం. అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ,
బిహేవియరల్ థెరపీ ఇలాంటివి చెప్తూ ఉంటాం. బట్ ఇవన్నీ యూజువల్గా మనం ఏమని చెప్తాం అంటే ప్రతి వాడికి అన్ని థెరపీస్ ఇవ్వాలి, ఒక స్పెసిఫిక్ కాంబినేషన్లో ఇవ్వాలి, ఆలోచించి ఇవ్వాలి, ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణ. అందుగురించి మళ్ళీ ఇక్కడ ఏమంటాం, ఆ పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్, అనుభవజ్ఞులైన సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేటగిరీ ఆఫ్ ఆటిజం అనేటటువంటిది ఫస్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్, ఎటువంటి థెరపీస్ ఇస్తే కనుక చైల్డ్ ఇంప్రూవ్ అవుతాడు, ప్రధానంగా ఆ చైల్డ్ యొక్క డెఫిషియన్సీస్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ప్రధానమైనటువంటి సిమ్టమ్స్ ఏంటి అనేటటువంటిది వాళ్ళ అనుభవం బట్టి అది డిసైడ్ చేయడం ద్వారా ఆ థెరపీ అనేటటువంటిది స్ట్రీమ్ లైన్ అవుతూ ఉంటుంది అంట. అందరి పిల్లలకి ఒకే థెరపీ కొట్టడం కాకుండానే ABCDEF ఇలా ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క థెరపీ ప్రోటోకాల్, అది OT, BT, స్పీచ్ థెరపీ, ABA థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ, స్పీచ్ మాడ్యులేషన్ థెరపీ, క్వాలిటేటివ్ ఎన్హాన్స్మెంట్ థెరపీ, ఇలా రకరకాల థెరపీస్ ఉంటాయన్నమాట. ఇలాంటి థెరపీస్ అనేది కరెక్ట్గా ఏ మోతాదులో ఏ పద్ధతిలో ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేది కూడా పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా ర్యాండమ్గా ఒక థెరపీ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇచ్చేటటువంటి థెరపీస్ పరంగా మీరు ఒకే థెరపీ అనేది ఏదో ఒక బోర్డు చూసే ఇంకోటో అదే థెరపీలో కొట్టుకుపోకండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, హౌ డు వీ మూవ్ ఫార్వర్డ్, ఇంప్రూవ్ అవుతే ఏంటి, ఇంప్రూవ్ అవ్వకపోతే ఏంటి, నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, థెరపీస్ పరంగా, డైట్ పరంగా, మెడికేషన్స్ పరంగా ఏం మార్చాలి. సో ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్, ఒక సీక్వెన్స్ అనేది ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్.